హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఏంట్రా అంటే నేను తెచ్చుకున్న మిల్క్ ఏవైతే ఉన్నాయో అవి తాగేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చాయ్ పెట్టుకొని కిన్నే కడిగా అని నీళ్ళు లేవు. ఆ తర్వాత క్యాప్సికమ్ వంట అయితే వండుతా. క్యాప్సికమ్ అండ్ కోడిగుడ్లు అవే తిని బయలుదేరాలి. ఇవాళ కాఫీ లేదు, డైరెక్ట్ మిల్కే. అల్లం వెల్లుల్లిపాయ, కారం, కొంచెం కారం మీద కూడా టాప్ అప్ చేసుకున్నాం. సూపర్ ఉన్నాయి. మామూలే.
మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆవాల తోట నుండి. కూర మంచిగా అయితే వండినా, నేను మంచి చెఫ్ని అవుతా. ఇండియాకు వచ్చి ఏ పని లేకున్నా కనీసం వంట మాస్టర్ నేను అవుతా. ఎవరైనా హోటల్ ఉంటే చెప్పుర్రి, అందులో నన్ను పెట్టుకోర్రి, ఓకేనా? మంచి మంచి కూరలు వండి పెడతా, ప్రపంచ దేశాల యొక్క అన్ని వంటలు వండి పెడతా, సరేనా? ఇగో బ్యాక్ టు మెయిన్ రోడ్. అమ్మయ్య, మెల్లగా వేసుకుంటూ పోదాం, పండుగ గట్టిగా తొక్కుకుంటూ పోదాం. Sorry, 77 కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటికి. ఇక్కడ హోటల్ ఉందా? ఓ, కరోకే ఉంది, హోటల్ ఉంది, లాంజ్ ఉంది, నైస్ టు సీ యూ ఉంది. అమ్మ, ఎన్ని సంవత్సరాలకి నా నైస్ టు సీ యూ చూస్తున్నా. సీరియస్లీ నైస్ టు సీ యూ చూడక చాలా రోజులు అవుతుంది. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే సిటీ వచ్చింది, నాకు ఇంకా ఆగిపోవాలనిపిస్తుంది. కొంచెం ముందు పోయి ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వెళ్ళేసి ఒక 5 లీటర్ వాటర్ క్యాన్ అయితే తీసుకుందాం అనుకుంటాను. 5 లీటర్ వాటర్ క్యాన్ తీసుకొని ఈ 4-5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళేసి అక్కడ క్యాంప్ వేసుకుంటా. ఎవరంతా ఎండిపోయింది ఫ్రెండ్స్, దారుణంగా ఉంది అదంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జూ పార్క్ అంట. నాకు అసలు మైండ్ బ్లో అవుతుంది ఇది జూ పార్క్ అంటే. మరి ఇది జూ పార్క్ ఏంది, అసలు ఎట్లా లోపలికి పోవాలి ఏంటిది ఒకసారి తెలుసుకుందాము. పోయి చూసేద్దాం పదండి. ఇక్కడ ఆడుకుంటారు పిల్లలు. సో ఇది వచ్చేసి జూ పార్క్ అంట. ఓకే, 8,000 రూపాయలు ఛార్జ్. నిజమైనవి ఉన్నాయి. అది ఏంటిది, ఇది హస్కీయా? సరే, ఒక్క నిమిషం చూద్దాం. ఓ, నిజంగానే ఫాక్స్. ఓ, భలే ఉంది ఫాక్స్. నైస్. వాట్? Siberian white and black foxes. Okay, Siberian white and black foxes. How many? Only 2 here. Only 2. The white one is there. Okay. The white one is there, and another one. సో ఇక్కడ బ్లాక్ వన్ ఉంది, 2 ఫాక్సెస్ ఉన్నాయి. ఈ సైబీరియన్ అంట. బట్ ఇక్కడ ఈ వేడికి అవి తట్టుకుంటానే అంటే నాకైతే డౌటే. ఇంకొకటి ఇక్కడ ఉంది. White dog. White Dog. dog? Yeah, I don't know how to say it. Okay, white dog. The military. Oh, he's from the military? Yeah. Oh. White dog anta, military nundanta. Coyote fox. Huh? Huh? These are the wolves from Coyote. Mongolian wolves? Yeah. Oh. సో ఇవి వచ్చేసి మంగోలియన్ వోల్ఫ్స్ అంట. యా, నేను ఆల్రెడీ వైల్డ్లో చూశాను వీటిని, దీన్ని చూశాను. ఇవి వోల్ఫ్స్ ఒక్కదాన్ని మాత్రమే చూశాను నేను జర్నీలో వచ్చేటప్పుడు. అండ్ అవి భలే రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ. బట్ వాటికి ఇక ఇక్కడ దీస్ ఆల్ ఆర్ లైక్ వోల్ఫ్స్, రైట్? ఇవి ఆగట్లేవు, తిరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మంగోలియన్ వోల్ఫ్స్ అండి. Yeah, I saw on the road, on the way, a lot of camels. He's 3 years old. Oh, is he 3 years old? Yeah. Oh. Hey, hi. That one over there, he is 4 years old. Okay, then that one. Okay, 3 years old camel and Mongolian camel. Tiny pigs from Thailand. Okay, tiny pigs from Thailand. Yeah. Oh, he's. Hi. He's middle-aged, so she's middle-aged, so she will not grow. ఓకే, ఇది మిడిల్ ఏజ్ అంట, ఇది ఇంతే ఉంటుందంట. అండ్
బా కీర్తి కీర్తి ఇది చూడు కీర్తి కీర్తి ఏంటో She has three. This is the American Samuel. ఓకే అమెరికన్ సో క్యూట్ He's the one of the smartest. He's one of the smartest dogs in the world. ఓకే He's ranked in 7. ర్యాంక్ ఇన్ 7. Yeah. నైస్. He can walk blind people. బ్లైండ్ పీపుల్స్ Yeah. ఒక బ్లైండ్ పీపుల్స్ని తీసుకెళ్ళడానికి ఇది యూజ్ అవుద్ది అని అంట. నైస్. Chinese chow. Chinese chow. యా ఇట్స్ వెరీ అగ్రెసివ్. Yeah. He gets aggressive. ఊకో ఈజ్ వెరీ అగ్రెసివ్. Mongolian Bangha. మంగోలియన్. Bangha. Yeah, I saw these dogs, so many on the way, right? He's only 2 years old. He usually reaches 15. Centimeters? 15 meters? He can age up. Okay, 15 years. It's a lifetime. Okay, lifetime is 15 years. Okay, and these? These are the same dogs as the Okay, Samuel. that's same dogs. These are small babies, right? All are small babies. Oh. Okay. Those are 2 couples. These are 2 male. Oh, 2 males and those are couples? Yeah. Okay. He. He? Yeah. I forgot its name in English. Like they sleep Oh, it's seals. 15 to 20 hours Okay. a day. అమ్మ 15 నుండి 20 They గంటలు get పండుకొని scared ఉంటాయి. or attacked. They will leash their farts. And these are the white. ఇవి లోపల ఉన్నాయి. ఇవి కూడా సేమ్ జెనెటిక్ డిఫరెంట్ జెనెటిక్స్ తోటి ఇవి ఉంటాయంట ఇవి. And I think ఐ నో దెమ్. ఐ సా దిస్ ఇన్ ఇండియా ఆల్సో. చీమా కోళ్ళు అంటారు. ఓకే. సో oh yeah, I remember it. It's caught. Caught. I think. He can eat like ants or smaller ఓకే చీమలను తింటాయి ఇవి. smaller things like with his nose. నోస్ ఆర్ వెరీ షార్ప్. This is the Russian రష్యన్ rabbits. pet rabbit. Guinea pigs. Yeah, these are the guinea pigs. These guinea pigs are. There are 2 kinds, which is jumps higher and doesn't jump lower. And these are the jump lower. Jump lower. And they can Which jump are the- higher than these ones. This? Oh, this is like. ఇది చూడండి ఎట్లుందో. That's why we put. That's why we put this. టు జంప్. Yeah. ఎంత బాగుంది చూడండి. And this is. And ఇది చూడండి సైబేరియన్ క్యాట్స్. they love like getting stressed. సైబేరియన్ క్యాట్స్. Yeah. If you put your finger here, you will love. ఓ you దిలా love it. పెట్టింగ్ చేయడం అంటే వీటికి చాలా ఇష్టం అంట. This is the white one. The Siberian white cat doesn't give allergies. ఎలర్జీస్. Yeah. And she's very clean. ఎలర్జీస్ clean రావంట. inside. సైబీరియన్ క్యాట్స్ అంట ఎలర్జీ అస్సలు రావంట ఇవి. This is the Mongolian pet bunny. There are 3 పెట్ బన్నీస్. 3 pet bunny. They will grow up angry. సో వీడు కోపంగా వచ్చినప్పుడు కొరుకుతున్నాడంట పీపుల్స్ని. చాలామంది వస్తే అందుకని చెప్పేసి బయట పెట్టిరంట. ఎందుకంటే పీపుల్ వచ్చిన వాళ్ళని కొరుకుతాడంట వీడు. మంచి పని చేస్తాను రా. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. Pounding because he was like
got in a trap, hunter trap, ఓ ట్రాప్లో ఇది దొరికిందంట. and then we found wild dogs. ఓ వేర్? It's 8 years old. He was being here for like 7 years. ఓ 7 ఇయర్స్ అప్పుడు వీని ఇక్కడ తీసుకొచ్చిందంట. 8 ఇయర్స్ ఓల్డ్ అంట. భలే ఉంది. ఎక్కడో ట్రాప్లో దొరికిందంట ఇది. ఏమన్నా ఉందా రాయల్గా? So for Thanksgiving, they eat turkeys for the Yes, yes. main meal. అమెరికన్ టర్కీ అంట ఇది. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అమెరికన్స్ మెయిన్ కోర్స్గా దీన్ని తింటారంట. ఇట్స్ దిస్ పీకాక్ ఈజ్ ఇండియన్ నేషనల్ బర్డ్. ఇండియన్ నేషనల్ బర్డ్. Oh, really? I didn't know that. ఇట్స్ I thought it was like Egypt. చూడండి డాగ్స్ని కట్టేసేస్తే ఏమవుతుందో. అది చూడండి ఆ చెట్టు చుట్టే స్పీడ్గా తిరుగుతుంది. దానికి ఏం తోచట్లేదు అసలు కదా. And the female dog looks like she's older than the male one. But they are సో ఇది వచ్చేసి రకూన్ డాగ్ అంట. తప్పించుకుంటుంది అది. ఓ భలే ఉంది. the female raccoon dog is pregnant. ఓ ఫీమేల్ రకూన్ డాగ్ ఈజ్ ప్రెగ్నెంట్. Yeah. దిస్ ఈస్ ద మేల్. Yeah. ఓ దెర్ ఈస్ అనదర్ వన్. దట్ ఈస్ ఫీమేల్. Yeah. థ్యాంక్ యూ. Okay. ఓకే He's the smallest మంకీ రైట్. monkey ranked in the two. When he like gets సో దీస్ ఆర్ ద మీర్ క్యాట్స్ యాక్చువల్లీ. మనం చూడొచ్చు చాలా they సార్లు. love the sunsets, which they stand there. They love? Yeah. దే లవ్. Yeah. They look at the sunset సన్సెట్ ఇష్టం అంట వాళ్ళకి. with their 2 feet. స్క్విరల్ మంకీ. He's the smallest monkey, which is ranked in the 7th. స్మాలెస్ట్ మంకీస్లో ర్యాంక్ 7లో ఉందంట ఇది. భలే ఉన్నాయి రెండు ఒకదానికి ఒకటి దగ్గరగా. మూసర్ వెళ్ళి ఓ సర్వెల్లో. And this is the Russian snake. ఇట్స్ రష్యన్ స్నేక్. Yeah. ఓకే. There's 3. క్రోకోడైల్. This is the wild. జూ పార్క్ నుండి వచ్చే వరకు లేట్ అయిపోయింది. చీకటి అయిపోయిందని చెప్పడం బెటర్. సో ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసేసి క్యాంప్ వేసుకుందామని చూస్తున్నా. చాలా యా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు లొకేషన్ చూస్తే. సో అమేజింగ్. అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. కూల్. యా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. 2 ఫ్రూట్స్ అయితే తిన్నాను. అండ్ విపరీతమైన గాలి. టెంట్ మాత్రం అసలు ఉండట్లేదు. రచ్చనే అమ్మ కొట్టుకుంటుంది. సైకిల్కి స్టాండ్ లేదు. సైకిల్ కింద పడిపోయింది. ఈ బగ్ ఎప్పుడు వచ్చింది పురుగు. సరే. అండ్ ఇంకొక 64 కిలోమీటర్స్ అయితే 64 కిలోమీటర్స్ అయితే సిటీకి వెళ్ళిపోతా.
కానీ రేపు ఒక వీడియో చేసేది ఉంది. అండ్ ఎందుకంటే మనము ఇక్కడ నుండి మంగోలియా నుండి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి పోతాము అనే దాన్ని అనేది కొంచెం సర్ప్రైజ్ అన్నట్టు. అండ్ ఇంకొకటి అండ్ లైక్ నేను సైకిల్ పైన ఏమేమి తీసుకెళ్తా మొత్తం అన్నిటి గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అది ఇక్కడ ఉన్నప్పుడే అవుతుంది, మళ్ళీ రూమ్కి పోయి అక్కడైతే వీలు అవ్వదు. సో అది మెయిన్ ఒకటి చేద్దాం అనుకుంటానా. సో అది చూడండి, వస్తుంది నెక్స్ట్ వీడియోలో. అండ్ అసలు ఎందుకు ఇంత లగేజ్ ఉంది, ఎందుకు సైకిల్ ఇంత అవస్థ పడ్డది అని అనేది. అండ్ నాకు మాత్రం తీరిపోయింది ఇవాళ అసలు. అమ్మ దేవుడా, ఎక్కి 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 ఓపిక చచ్చిపోయింది. 800 మీటర్ల ఎలివేషన్ ఎక్కిన, దగ్గర 890 అంటే 900 మీటర్ల ఎలివేషన్. అంటే సైకిల్ టైర్ ఏ టైంలో ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. బట్ వీఆర్ లక్కీ, హ్యాపీగానే ఉన్నాం. అండ్ మెయిన్ రోడ్ కాబట్టి ఇంకొక 64 కిలోమీటర్ల తట్టుకున్నదంటే చాలు. ఇంకా అక్కడ పోయినాక ఈ టైర్ ఎక్కడ దొరకదు, 15-20 రోజులు పడుతుంది తెప్పించుకోవడానికి. అది కూడా ఒకసారి చూద్దాం. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.